ఏదో పని చేసేటప్పుడు లేదా సిగ్గది ముందంటానే తేదీ 26/12/2024 ఆర్టీసీ బస్టాండ్ దగ్గర ఎస్డిఆర్ బార్ అండ్ రెస్టారెంట్స్ వద్ద కొంతమంది దొంగ నోట్లు చలామణి చేస్తూ ఉంటే 500 రూపాయల నోట్లు ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ క్యాషియర్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము మనము కృష్ణ అనే అతన్ని మనము కన్నేగంటి కృష్ణ అనే అతన్ని అరెస్ట్ చేయటం జరిగింది. అతని దగ్గర నుంచి సుమారు 15,500 నకిలీ నోట్లు మనం స్వాధీనం చేసుకోవటం జరిగింది. దాని తర్వాత అతన్ని రిమాండ్కి పంపించడం జరిగింది. అతని యొక్క ఇంట్రాగేషన్లో ఇంకా కొంతమంది ఉన్నారని చెప్పడం జరిగింది. దాంట్లో ఈరోజు వీరాచారి, అలాగే సత్యనారాయణ, శివప్రసాద్ అనే ముగ్గురిని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుండి మన చిలకలపూడి సిఐ గారు వాళ్ళ టీము అందరూ కూడా సీజుడ్ ప్రాపర్టీ వచ్చేసి 200 నకిలీ నోట్లు 3, 500 నకిలీ నోట్లు 6, హెచ్పి డెస్క్ టాప్ 1, అలాగే ఫ్రేమ్స్ ఎంటీ ఫ్రేమ్స్ 2, తర్వాత లామినేషన్ ఎక్విప్మెంట్ 1, ప్రింటర్స్ 2, A4 షీట్కి సంబంధించిన వాటర్ మార్కి కొన్ని, అలాగే A4 షీట్స్, దానికి దొంగ నోట్లకి ఉపయోగించే ఇంకు, అలాగే టేబుల్ 1 సీజ్ చేయటం జరిగింది. వీళ్ళందరూ కూడా గత కొన్ని రోజుల నుంచి మనకి బాగా రద్దీగా ఉండే ప్రదేశాల్లో వెళ్ళి 500 రూపాయల నోట్లు మారుస్తూ ఉన్నారు. దాని మీద ప్రస్తుతానికి 4గురిని అరెస్ట్ చేయటం జరిగింది. ఇంకా దీంట్లో కొంతమంది ఉన్నారు, ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉన్నది. ఇంకా కొంతమందిని అరెస్ట్ చేయాలి. ఇంకా వాళ్ళ దగ్గర నుంచి కొంత ప్రాపర్టీని కూడా సీజ్ చేయాల్సింది ఉంది. కాబట్టి ఈరోజు ఈ ముగ్గురిని కూడా మన చిలకలపూడి సిఐ గారు వాళ్ళ టీము గుడ్ వర్క్ చేసి వీళ్ళ దగ్గర ఏదైతే నకిలీ నోట్లకి తయారీ చేయడానికి ఉపయోగిస్తున్న పరికరాలు ఉన్నాయో వాటిని అన్నిటిని కూడా సీజ్ చేయటం జరిగింది. ఇన్వెస్టిగేషన్ ప్రకారం 1 నెల రోజుల నుంచి చేస్తున్నట్టు తెలుస్తూ ఉన్నది. అంటే ఈ ప్రాసెస్ అంతా నడుస్తూ ఉన్నది. కానీ ఈ మార్పిడి మాత్రం ఈ కేసు కట్టే దానికన్నా ముందు 2-3 రోజుల నుంచి చేస్తూ ఉన్నారు. చెప్పిన దాని ప్రకారం రోజుకి 30,000 అని టార్గెట్ పెట్టుకున్నారు. కానీ ఈలోపే అది ఐడెంటిఫై చేసి దొంగ నోట్లు అని తెలిసడం వల్ల అందరినీ పట్టుకోవటం జరిగింది. ఇంకా సుమారు 5 మెంబర్స్ దాకా ఉండొచ్చు.